హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 10 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. వార్ వన్ సైడ్ చేసి పడేసింది. 17.5 ఓవర్స్లోనే మ్యాచ్ అయితే కథం చేసిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు ఓపెనర్సే దగ్గరుండి గెలిపించారు. రిస్క్ షాట్స్కి వెళ్లకుండా మంచిగానే ఆడుతూ పాడుతూ ఛేదించారని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని ఏ దశలోనూ నిలువరించలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ క్వానా జోసెఫ్ 4 runs వేసి అవుట్ అయిన తర్వాత వెంటనే ఎలీ మ్యాథ్యూస్ 10 runs వేసి అవుట్ అయింది. కానీ స్టెఫనీ టేలర్ మాత్రం ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా కానీ ఆమె కుదురుకొని 44 runs అయితే చేసి నాట్అవుట్గానే ఉండడం అయితే జరిగింది. క్యాంబెల్తో కలిసి ఒక చిన్నపాటి పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది. క్యాంబెల్ 17 runs వేసి అవుట్ అయిన తర్వాత జైదా జేమ్స్తో కలిసి 35 runs పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ వల్లనే వాళ్ళు అంతో ఇంతో 118 runs అయితే స్కోర్ చేయడం అయితే జరిగింది. ఆండ్రూ డాటిన్ తను మాత్రం బ్యాక్ ఫైర్ అయితే అవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు. పూర్ ఫామ్ కంటిన్యూ అవుతుంది. 13 runs వేసి అవుట్ అయింది. ఆండ్రూ డాటిన్ ఎంతో ఆశలు పెట్టుకొని ఉండొచ్చు వెస్టిండీస్ టీం, కానీ ఆశలని నిరాశ చేస్తుందని చెప్పుకోవచ్చు. 13 runs వేసి అవుట్ అయిన తర్వాత ఏమాత్రం ఆకట్టుకోలేరు ఎవరు కూడా అని చెప్పుకోవచ్చు. సో 118 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets. దీంట్లో మలావా 4 for 29 అండ్ 2 for 14 నారజన్ కప్. వీళ్ళిద్దరూ రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరే వెస్టిండీస్ యొక్క పతనాన్ని శాసించారని చెప్పుకోవచ్చు. సో అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన సౌత్ ఆఫ్రికా ఏ దశలోనూ 8 మంది బౌలర్స్ని ఉపయోగించింది. ఎలీ మ్యాథ్యూస్ కూడా బౌలింగ్ చేస్తున్నప్పటికీ ఎవరికి కూడా వికెట్లు అయితే రాలేదు. 17.5 ఓవర్స్లోనే 119 runs అయితే చేయడం జరిగింది. 59 runs కెప్టెన్ లారా వోల్బర్ట్ చేయగా 57 runs చేసి తస్మాన్ బ్రిడ్జ్ నాట్అవుట్గానే ఉన్నారు ఇద్దరు కలిసి. సో తస్మాన్ బ్రిడ్జ్ ఇన్నింగ్స్లో 6 4 ఉంటే లారా వోల్బర్ట్ ఇన్నింగ్స్లో 7 4 అయితే ఉండటం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్. ఇంత తక్కువగా రిస్ట్రిక్ట్ చేసినటువంటి ఎకనామికల్గా బౌలింగ్ చేసి 4 wickets తీసుకున్నటువంటి లావాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఓవరించడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.